నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, విస్తృత ప్రచారాలు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గెలవాలన్న తపన, ఓటరు నాడి పసికట్టడానికి పడరాని పాటలు, డబ్బు కూడా మంచినీళ్ళ ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అధికారం చేపట్టకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కసితో ఉన్నారు పొత్తు పార్టీలు. ఇప్పటికే సవాలు విసిరారు. రెడ్ బుక్కులు రాసి ఉంచేమన్నారు, పేర్లు కూడా మెన్షన్ చేసి ఉంచేమన్నారు. మేము అధికారంలోకి వస్తే మేము అంత చూస్తామని. అధికారంగా రాకపోతే వైఎస్ఆర్సీపీకి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించడానికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందని విధంగా ఉన్నాయి అనొచ్చేమో. మరొక వైపు పొత్తు పార్టీ ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలనే పూర్తిగా కనుమరుగయ్యేలా చేయడానికి కూడా వెనకాడరు అన్నది. పోలింగ్ శాతం విషయానికి వస్తే రికార్డు స్థాయిలో పోలింగ్ అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే మంచి పోలింగ్ శాతం ఈసారి నమోదవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో పోలింగ్ శాతం ఏ రకంగా ఉంది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా అక్కడ గెలుపోవటంలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. అనకాపల్లి ఇది చాలా కీలక నియోజకవర్గం. ఎందుకంటే ఒక అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఎప్పుడు కూడా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆ పార్లమెంట్ అభ్యర్థిని బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ 7 నియోజకవర్గాల మీద కూడా దాని ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో అనకాపల్లి కూడా ఈ ఎన్నికల్లో చాలా కీలకం. అయితే ఈసారి అనకాపల్లి అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ గారు, సీనియర్ పొలిటీషియన్, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఎవరితో విభేదాలు లేని వ్యక్తి, అందరికీ సుపరిచితులు. అనకాపల్లిలోని మంచి సామాజిక వర్గం, ఓట్ బ్యాంకు ఉన్న వ్యక్తి. ఆయన ఈసారి జనసేన తరపు నుంచి ఇక్కడ బరిలో నింపారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లోనే ఆయన జాయిన్ అవ్వడమే టికెట్ తీసుకున్న వ్యక్తి కొనతాల రామకృష్ణ. అయితే ఆయన మీద పోటీ చేసేది మలసాల భరత్ కుమార్, యువకుడు. రాజకీయ నేపథ్యం ఉంది ఈయనకి, కానీ యువకుడు. ఆయన మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ కొనతాల రామకృష్ణ. ఆయన ఇప్పుడు వ్యక్తి కాదు, రాజీవ్ గాంధీ టైంలో పార్లమెంట్ అభ్యర్థి అయిన వ్యక్తి. అప్పుడు కూడా 9 ఓట్లతో, అదొక రికార్డు. అప్పట్లో దేశమంతా చర్చించుకున్న సీట్లలో కొనతాల రామకృష్ణ సీట్ ఒకటి. కేవలం 9 ఓట్లతో ఆయన విజయాన్ని సాధించాడు ఎంపీగా. ఆ టైంలో పేపర్ న్యూస్లు అవన్నీ కూడా ఈయన మీదే, ఎవరా కొనతాలని. రాజీవ్ గాంధీ గారు ప్రత్యేకంగా ఆ 9 ఓట్లు వచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పి దగ్గరికి పిలిపించుకుని ఆయనతో మాట్లాడిన సందర్భం ఉంది. అప్పట్లో పెద్ద చర్చ అది. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి, చాలామంది ఎంపీలు ఉండగా ఈ ఎంపీని పిలిచి ప్రత్యేకంగా ఆయనకి కంగ్రాట్స్ చెప్పడం. అంటే 9 ఓట్లు అంటే ఒకసారి ఊహించండి, తలకిందులు అయిపోయినట్టే కదా. ఒక 5 ఓట్లు అటు ఇటు అంటే తలరాత మాడిపోయినట్టే, రాజకీయ తలరాత. ఓడిపోయిన వాళ్ళకి అదే పరిస్థితి. ఓకే, గెలిచిన వాళ్ళకి 9 ఓట్లు ఉన్నాయండి, ఒక్క ఓటన్నా వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళకి నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుంటాడు ఆయన ప్రత్యర్థి. 9 ఓట్లతో ఓడిపోయారంటే అదొక పీడకల. అతను బతికినంతకాలం అదొక పీడకల్లా వెంటాడుతూనే ఉంటుంది. 9 ఓట్లతో ఓడిపోవడం ఏంటి, 9 ఓట్లతో ఓడిపోవడం ఏంటి, ఒక 5 ఓట్లు పెట్టినా బాగున్నామో, అరే మన చుట్టాలు ఉన్నారు, వాళ్ళు వచ్చి 5 వేసేస్తే నేను గెలిచిద్దేమో అంటే ఎన్నో ఊహాగానాలు ఉంటాయి. మనిషి కదా, మనిషి ఆలోచనలు ఎవరికి అందవు. అందులో ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఎవరైనా బాధపడక తప్పదు. 9 ఓట్లతో గెలడం అంటే 5 ఓట్లు ప్రత్యర్థికి వస్తే ఆయన గెలిచినట్టే కదా. సో ఎవరికైనా ఇక్కడ ఒక రాత ఉంటే ఇలాంటివే తగులుతుంటాయి. కొనతాల రామకృష్ణ గారు సక్సెస్ పొలిటీషియన్. సో తర్వాత చాలా కాలం రాజకీయాలుగా ఆయన శబ్దంగా ఉన్నారు, పెద్దగా వివాదాల్లో కూడా వెళ్ళడైనా. ఇప్పుడు మళ్ళీ జనసేన టికెట్ తీసుకుండి ఆయన ఈసారి బరిలో ఉన్నారు. చాలా కీలకం అనకాపల్లి స్థానం. నేను చెప్పినట్లుగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భరత్ కుమార్, యువకుడు. మరి చూద్దాం ఏ రకంగా ఫైట్ ఇస్తారు. అయితే ఇక్కడ ఓటు శాతం ఒకసారి చూద్దాం. 76.2% 2019లో పోలైతే 2024లో 79.82%. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా 3% వేరియేషనే కనిపిస్తున్నది. దగ్గరగా 2.5 to 3% ప్రతి చోట కూడా పెరిగింది. ఇది ఎవరికి పెనుముప్పుగా మారనుంది, ఎవరికి వరాలు అందించబోతుంది అన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్న అంశం. చాలా ఇంట్రెస్ట్ ఎన్నిక ఇది మాత్రం. చాలా అందరి నోట కూడా ఇదే, ఏపీలో ఎవరని. గత ఎన్నికల్లో ఎప్పుడు ఇంత వాయిస్ లేదు, ఇంత చర్చలు జరగలేదు. మరొక విషయం, 20,000 కోట్ల రూపాయల పందాలు ఇప్పటికే వేశారట. బయటకు వస్తున్న న్యూస్ ఇది. 20,000 కోట్ల రూపాయలు
ఆంధ్రప్రదేశ్ దాని మీద బెట్టింగ్లు కాసారు అంటే మరి అక్కడ ఎంత ఫైట్ ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ 3% ఎవరికి వస్తుంది, ఇది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో మారబోతుంది.